వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుణపాఠాలు నేర్చుకున్నారా? జూనియర్లను నమ్ముకుంటే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారా? అందుకే సీనియర్ల సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తాజాగా సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురవడం జగన్కి లోటు. అందుకే మరింత మంది సీనియర్లను తెరపైకి తెచ్చి వారితో జూనియర్లతో రాజకీయం చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల ధర్మానతో నేరుగా ఫోన్లో మాట్లాడిన జగన్ ఒక ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వడంతో పాటు ధర్మాన ప్రసాదరావుకు రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో జగన్ ఓ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ధర్మాన పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఇంటికే పరిమితమయ్యారు. కూటమి పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే అటు నుంచి సానుకూలత రాకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే తిరిగి యాక్టివ్ అయ్యారు. గత కొంతకాలంగా గట్టిగానే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు తిరిగి పార్టీలోనే యాక్టివ్ అయ్యారు. గత కొంతకాలంగా గట్టిగానే మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో ధర్మాన వాగ్ధాటి వ్యూహాలు వినియోగించుకుంటే మంచిదని జగన్ కి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే 2 రోజుల కిందట జగన్ నేరుగా ధర్మానకు ఫోన్ చేసి గంటల పాటు మాట్లాడినట్టు సమాచారం. సమకాలీన రాజకీయ అంశాలతో పాటు వైసీపీ ఏ విధంగా ముందుకెళ్తే మంచిది అనే అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది.